గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు రాక్ ట్రేడర్. మీ రాజేష్ మాట్లాడుతున్నాను. ఈరోజు మార్కెట్ ఎలా మూవ్ అయిందనేది మీకు అందరికి తెలిసి ఉంటుంది అనుకుంటాను. ఈరోజు మార్కెట్ సెన్సెక్స్ ఎక్స్పైరీ అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ దగ్గరగా 1000 పాయింట్స్ అబోవ్ డౌన్ ట్రెండ్ ఫాలో అయిందండి. ఈ డౌన్ ట్రెండ్ ఫాలో అవడానికి కారణాలు ఏవైనా ఉన్నాయి, కానీ ఈరోజు ఆప్షన్ సెల్లర్కి అయితే మంచి ట్రెండే ఇది. ఆప్షన్ బయర్కి అయితే కొంచెం క్రిటికల్. సో ఇటువంటి క్రిటికల్లో కూడా చూశారు కదండి, ఇటువంటి క్రిటికల్లో కూడా ప్రాఫిట్స్ ఎలా తీసుకోవాలనేది దీంట్లో చూస్తాము లైవ్ ట్రేడ్లో. యాక్చువల్గా నేను ట్రేడ్ ఎప్పుడు కూడా 10:30 ఫ్రేమ్ వర్క్లనే తీసుకుంటాను. నా టైం ఫ్రేమ్ వర్క్ వచ్చి 10:30కే చూస్తాను. దానికి ముందర మార్కెట్ గురించి ఎటువంటి విశ్లేషణ చేయను. ఎందుకంటే అంటే మార్కెట్లో మనం మార్నింగే 9:15కో 8:30కో ఇలా ఉంది అలా ఉంది పాజిటివ్ ఉందని చూసుకొని 9:15కో ఇలా 9:30కో మార్కెట్లో ఒక సి సైడ్ ఒక పిఈ సైడ్ ట్రేడ్ తీసుకుంటే ఎటు సైడ్ పోతుంది అనేది ట్రెండ్ మనకు అర్థం కాదండి. అందుకే మార్కెట్ సస్టైన్ అవ్వడానికి ఒక 1 అవర్ టైం, అందుకే 10:30 టైం అనేది మనం తీసుకోండి. ఇస్ ఎగ్జాక్ట్లీ నాకు తెలిసినంత వరకు 10:30 బెటర్ దెన్ ఆప్షన్ బయ్యర్కి అయితే అది బెటర్ దెన్ టైం. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ ఈరోజు మీకు మార్కెట్ 82,160 or 70 దగ్గర ఓపెన్ అయ్యి తర్వాత ఒక హై క్రియేట్ చేసింది 82,250 దగ్గరికి. అక్కడ నుంచి రివర్స్ అయిందండి, బౌన్స్ బ్యాక్, కంప్లీట్గా డౌన్ ట్రెండ్ ఫుల్గా చూశారు కదా, ఇంకెక్కడ గ్రీన్ కనపడలేదు, ఫుల్గా బ్యాక్ ట్రెండ్. చూస్తే మనకి టైము కూడా నేను ఎగ్జాక్ట్లీ 10:15 వరకు సస్టైన్ అవ్వలేదు మార్కెట్. 10:15 వరకు కంప్లీట్గా 10:15 వరకు వచ్చి డౌన్ ట్రెండ్ ఉందండి. ఆ తర్వాత మార్కెట్ ఒక సస్టైన్కి వచ్చింది. సో మార్కెట్ ఎందుకు ఫాలో అయిందో ఆ తర్వాత విషయం చెప్తాను. మార్కెట్ ఎందుకు ఫాలో అయింది అనే విషయం కూడా చెప్తాను. ఇక్కడ చూసినట్లయితే మార్కెట్ 10:30కి ఒక రకంగా మనకి సస్టైన్ అయింది అనమాట. మళ్ళీ ఇక్కడ కొంచెం మూమెంట్ ఇచ్చింది, కానీ అక్కడక్కడ టైం పాస్ చేసి మళ్ళీ డౌన్ ట్రెండ్. సో మ్యాక్సిమం 11:30కి సస్టైన్ అయింది, కంప్లీట్గా సస్టైన్ అయింది. ఈ లాస్ట్ 11:30కి లో తీసుకున్నాము. వెయిట్ అంటే మార్కెట్ 11:30కి ఒక సస్టైన్ అయిందండి. ఇక్కడ నుంచి ట్రెండ్ వచ్చింది, కానీ మార్కెట్ అయితే పెద్ద మూమెంట్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ మళ్ళీ దీన్ని దాటితే ఏమైనా మూమెంట్ వస్తుందని చూసాం. ఆల్రెడీ మార్కెట్ ఈరోజు ఎందుకు క్రాస్ అయిందంటే గ్లోబల్ మార్కెట్ ఫుల్ రెడ్ బాత్. కారణం ఏదైనప్పటికీ కూడా గ్లోబల్ మార్కెట్ వీక్. ఆల్రెడీ ఎస్టర్డే మీకు వీడియోలో చెప్పాను, క్లియర్గా కూడా చెప్పాను, మార్కెట్ 25,000కి బిలో క్రాస్ అయితే ఖచ్చితంగా 200 పాయింట్స్ డౌన్ ట్రెండ్ ఫాలో అవుతుంది, డౌన్ ట్రెండ్ అవుతుంది అని మీకు ఆల్రెడీ క్లారిటీ ఇచ్చాను. ఆ క్లారిటీ ప్రకారమే జరిగిందండి. సో నేను ఈరోజు ఈ క్రిటికల్ పొజిషన్లో బయ్యర్కి చాలా కష్టం, ఆప్షన్ బయ్యర్కి మనకి చాలా కష్టం. ఎక్కడ తీసుకోవాలనేది అర్థం కాదు. ఎందుకంటే మార్కెట్ ఫుల్గా సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఈరోజు మూవ్ అయింది మార్కెట్. సో చూసాం కదా, ఇది మార్కెట్ డీటెయిల్స్. సో ఎలా ప్రాఫిట్స్ తీసుకున్నాను అనేది గురించి మీకు చెప్తాను. సో టుడే నా ప్రాఫిట్స్ అండి ఇవన్నీ 6,500 ప్లస్ ఈరోజు నా ప్రాఫిట్. దీంట్లో ఫస్ట్ నేను తీసుకున్న ట్రేడు C81,300లో ఒక ట్రేడ్ తీసుకున్నాను, 4,000 రూపీస్ తీసుకున్న. లాట్ సైజ్ వచ్చి 5. ఎలా తీసుకున్నానంటే ఇక్కడ తీసుకున్నా 11:30కి తీసుకున్నాను. 11:30 నుంచి ఇక్కడ టార్గెట్ రీచ్ అయింది. టార్గెట్ రీచ్ అయితేనే ఇంకా మార్కెట్ మళ్ళీ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. తీసుకోలేదండి, మళ్ళీ ఏం తీసుకోలేదు. ఆ తర్వాత పిఈ సైడ్ ప్లాన్ చేసుకున్నాను. ఇంకా మార్కెట్ అప్ ట్రెండ్ రాదని క్లారిటీ వచ్చిన తర్వాత పిఈ సైడే ప్లాన్ చేశాను. పిఈ సైడ్లో కూడా ఒక 3 లాట్స్ ఆ 2 లాట్స్లో చేశాను అనమాట. చేస్తే అక్కడ నుంచి కంప్లీట్గా ఈ దగ్గర వచ్చేసి టార్గెట్ హిట్ అయిందండి. ఇంకా పెద్ద మూమెంట్ ఏం లేదు కాబట్టి సిఈలో ఒక 500 2 లాట్స్లో తీసుకున్నాను. సో టోటల్గా ఈరోజు 6,500. సిఈ సైడ్లో పిఈ సైడ్లో ప్లాన్ చేసి ఉండొచ్చు, బట్ మార్కెట్ నాకు ఎప్పుడు తెలిసిందంటే 11:30 2 o'clock తెలిసింది మార్కెట్ ఫుల్ డౌన్ ట్రెండ్ అని, మార్కెట్ క్రాస్ అయిందని. గ్లోబల్ మార్కెట్ విశేషాలు అప్పుడు చూశానండి క్లారిటీగా. సో అదండి, నేను ఆల్రెడీ నిన్ననే చెప్పాను మీకు క్లారిటీగా మార్కెట్లో
ఇలా ఉంటుంది, డౌన్ ట్రెండ్ ఫాలో అయ్యేదానికి అవకాశాలు ఎక్కువ ఉందని చెప్పాను. సో అదేవిధంగా మార్కెట్ ఫాలో అయింది. సో ఈరోజు నిఫ్టీ చూసుంటారు మీరు ఆల్రెడీ. నిఫ్టీ చూశారు కదండి, 24,850 దగ్గర ఉంది మార్కెట్ ఈరోజు. దగ్గరగా 300 పాయింట్స్ కరెక్షన్. పర్సంటేజ్ చూసినట్లే 1.17% కరెక్షన్ ఉందండి మార్కెట్. చూద్దాం మార్కెట్ నిఫ్టీ ఇంకా ఎంత కరెక్షన్ వస్తుందని. చూశారు కదండి, నిఫ్టీ ఫుల్ డౌన్ ట్రెండ్. డే చార్ట్ చూద్దాము. డే చార్ట్లో ఆల్రెడీ మీకు చెప్పాను, నిన్న వీడియోలో క్లారిటీ ఇచ్చానండి. ఈరోజు చాలా బిగ్ డౌన్ ట్రెండ్ క్యాండిల్ అండి. సో రేపు కూడా ఫాలో అయ్యేదానికి అవకాశాలు ఉంది. మండే మార్కెట్లో కూడా ఫాలో అయ్యేదానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంది. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యేదానికి అవకాశాలు లేదండి. కొంచెం కరెక్షన్ తీసుకొని అయ్యేదానికి అవకాశం ఉంది. ఆల్రెడీ మీకు నిన్ననే చెప్పాను, రెడ్ ఇక్కడ ఆల్రెడీ కరెక్షన్లో ఉందని చెప్పాను, క్లారిటీ ఇచ్చాను. ఆ క్లారిటీ ప్రకారం కరెక్షన్ అయింది. ఈరోజు ఎక్స్పెక్టేషన్ కంటే కూడా ఎక్కువ కరెక్షన్ అయిందండి మార్కెట్ క్రాస్ అవడం వల్ల. సో ఇదండి మార్కెట్ విశేషాలు. మండే లైవ్ మార్కెట్లో ట్రేడ్స్ చాలా క్లారిటీగా తీసుకోండి. సో మనం ఎప్పుడు కూడా ఈ పేషెన్సీ కావాలండి. మీరు ఎక్కడ కూడా 9:15కో 9:30కో ట్రేడ్ తీసుకోకూడదు. బట్ ఎక్స్పీరియన్స్ పీపుల్ తీసుకుంటారు, కానీ మన ఆప్షన్ బయింగ్ అనేది చాలా కేర్ఫుల్. ఎందుకంటే ఒక సస్టైన్ అవ్వాలి మార్కెట్, ఎక్కడైనా రానిలేండి. ఒక సస్టైన్ అయిన తర్వాత మనకి ఎంత కావాలండి, మనకి కావాల్సిందో 30 పాయింట్స్ 40 పాయింట్స్ 20 పాయింట్స్ అంతేనండి. దానికి మనం పొద్దు నుంచి దీన్ని చూసుకోవడం ఇట్లా చేసుకోవడం అది కాదు. ఆప్షన్ బై అనేది చాలా కేర్ఫుల్గా తీసుకోవాలండి. ఇక్కడ తీసుకుంటే ట్రేడ్ ఏమయ్యేది, కంప్లీట్గా మనకి ఇక్కడ మూవింగే లేదు, ఇంకొచ్చేది లేదు, అంతే. ఇంకా అది పరిస్థితి. సో ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్స్ అండి.